లేదా ఒక ప్రతిపక్షంలో ఒక అంశం దొరికింది కదా అని మీరు ఉద్యమం చేస్తున్నారా? నమస్తే అండి, చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందా క్లియర్ గా? క్లియర్ వినిపిస్తుంది, మాట్లాడండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ పాలనలా ప్రజాస్వామ్యం ఉండదు అనేసి ఏ విషయమైనా ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దగా చేస్తుంది, కుట్ర చేస్తుంది, మోసం చేస్తున్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది, తెలంగాణ అడవులను కూడా మోసం చేస్తుంది, వన్యప్రాణులను కూడా మోసం చేస్తుంది. అసలు హైడ్రా తోటి ఇల్లు కూల్చిర్రు, హైడ్రా తోటి ఇళ్లను కూల్చిర్రు. ఇప్పుడు ఆ హెచ్సియు భూములు గుంజుకొని 100 రోజులల్లా 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేరుస్తా అని చెప్పిర్రు. ఈ 100 రోజులల్లా కాకుండా ఈ 100 ఎకరాల భూమిని అయితే 3 రోజులల్లా చదును చేసిందండి. వన్యప్రాణులను ఇళ్లకు నీళ్లు లేకుండా వాటి గోస వాళ్ళ ఉసురు తలుగుతుంది. ఇన్ని రోజులు ప్రజల ఉసురు తలిగింది, ఇప్పుడు వన్య మృగాల ఉసురు కూడా తలగబోతుంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి వర్యులకు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మొన్న మనం చూసినాం, గత ఏ జరుగుతుందో అన్ని చూసినాము. సోషల్ మీడియాలో ఏవైతే వీడియోలు వస్తున్నాయో, ఫోటోలు వస్తున్నాయో అవి ఏఐ జనరేటెడ్ వీడియోస్, ఇవి ఫేక్ వీడియోస్. హెచ్సియు భూములల్లా గుంట నక్కలే ఉన్నాయి, నెమళ్ళు లేవు, జింకలు లేవు అని చెప్పారు. మరి దాహమేసి వాటికి స్థలం లేక ఇండ్లకి వచ్చే జింకలన్నీ ఎక్కడి అండి? అవి గుంట నక్కల జింకల కనిపిస్తలేవా? ఈ హెచ్సియు భూముల దగకు కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఆనాడు రిజిస్ట్రేషన్ చెయ్యకుండా కాలయాపన చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్సియు భూముల చుట్టూ కంచెలు వేసింది, అది నిజము. ఎప్పుడైనా బిఆర్ఎస్ పార్టీ స్టాండు ప్రజల స్టాండు, పవన్ గారు విద్యార్థుల స్టాండు, నిరుద్యోగుల స్టాండు, తెలంగాణ సమాజం స్టాండు. ఇంకొకటి పవన్ గారు ఒక్క విషయం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఇవాళ వీళ్ళు హెచ్సియు భూముల గురించి, అడవుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ ఏలుబడిలోన 4 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూములను హాంఫర్ట్ చేసేసారు అని అంటున్నారు. ఎవరు చేసిండ్రు? బిఆర్ఎస్ అని అంటున్నారు. ఒకసారి నిరూపించమనండి, చూపెట్టమనండి. ఎప్పుడన్నా కేసీఆర్ గారు చెట్లను సంరక్షించుర్రి, చెట్లను పెట్టుండ్రి అని పిలుపునిచ్చిండు గాని చెట్లను నరుకుర్రి, ఆ చెట్లను తీసేయర్రి అని ఎక్కడన్నా చెప్పిండా? గ్రీన్ తెలంగాణ చేసిండు కేసీఆర్ గారు, అడవులను పెంచిండు, గ్రీన్ చేసిండు. మొత్తము ప్రతి విలేజ్ లా పల్లె ప్రకృతి వనాలను పెట్టి ఆ చెట్లను పసిపాపల లెక్క పెంచాలని చెప్తే, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రకృతి వనాలల్లో కూడా నీళ్లు పోస్తలేరు, చెట్లు ఎండిపోతున్నాయి. అప్పుడేమో వృక్ష సంరక్షణ కోసం కేసీఆర్ గారు యాగాలు, పూజలు, యజ్ఞాలు చేసిండు. ఇప్పుడు వృక్ష సంహారం కోసం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కదాన్ని దగా చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు. ఒక్క విషయం, ఇప్పుడు ఆ భూములకు కంచె వేసి సంరక్షణ చేశారు ఆ అటవిని కేసీఆర్ గారు అని మీరు అన్నారు. మరి ఈ 10 ఏళ్ల ఏలుబడిలోన ఈ భూముల్ని ఆ యూనివర్సిటీ పేరు పైన రిజిస్టర్ చేయించడానికి ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు వేయలేదు అని ఒక వివాదం ఉంది. మీరేమంటారు చెప్పండి. అది కేసు నడుస్తుందండి. కేసులో ఉండంగా ఎట్లా చేస్తారండి? 2006 నుంచి వెళ్ళి అప్పటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఒక కంపెనీకి కట్టబెట్టిండ్రు, ఏఎన్జి కంపెనీకి కట్టబెట్టిండ్రు. ఇవన్నీ వీళ్ళందరూ ఆడుతున్న దొంగ నాటకాలండి. రైతులతోటి పెట్టుకున్నాడు, నిరుద్యోగులతోటి పెట్టుకున్నాడు, ఇప్పుడు విద్యార్థులతోటి పెట్టుకున్నాడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి వీడియోలు చేపిస్తున్నాడు. ఈయన చేసిన తప్పులేందా అనేది, ఈయన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పైన ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ ఆయన తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆయనకి ఏందంటే పాలన మీద, ప్రజల మీద అవగాహన లేక ఇలాంటి తప్పులు చేస్తున్నాడు. ఒక తప్పు చేయబోయి ఇంకొక తప్పు చేస్తున్నాడు, ఇంకొక తప్పు చేయబోయి ఇంకొక తప్పు చేస్తున్నాడు. ఆయన తప్పులు చేసుకుంటూనే పోతాడు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చీడ పురుగు అనేది ఎగ్జాంపుల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని చూపించచ్చు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వినిపిస్తుందా? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా వినిపించుకుంటలేరు. సుప్రీంకోర్టునే తప్పు పట్టినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. అయితే పవన్ గారు
మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు 4,000 ఎకరాలకు పైగా అడవులు మునిగిపోయాయి, మరి దాని గురించి ఏమీ అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలంగాణకు జల జీవన ఆధారం అండి. ఇగో వెనకాల ఒకటి కనిపిస్తుంది చూసిరా, ఇది మిడ్ మానేరు బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నా నేను ఇప్పుడు. ఎండిపోయి ఎట్లా కనిపిస్తుందో ఒకసారి చూడండి. కేసీఆర్ గారి పాలనల 24 అవర్స్ వాగులు, వంకలు, చెర్లు, మత్తళ్ళు దునికేటివండి. ఇగో మిడ్ మానేరు బ్యాక్ వాటర్ పరిస్థితి గిట్లున్నది. కాళేశ్వరము కుంగిపోయింది, వంగిపోయింది, కూలికపోయింది. దాని నుంచి చుక్కా నీరు రాలేదనేసి కాంగ్రెస్ అధికారంలో రాకముందు అదే ఉపన్యాసాలు ఇచ్చిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉపన్యాసాలు ఇచ్చిర్రు. మరి కాళేశ్వరం బంద్ అయితే ఇక్కడ నీళ్ళు ఎట్లా బంద్ అయినాయండి? కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తిపోస్తలేకపోతే ఇక్కడ నీళ్ళు ఎట్లా బంద్ అయినాయి? కాళేశ్వరంలో చుక్కా నీరు రాలేదని ఒక్కొక్కరు మొరిగిరు కదా. ఇవన్నీ అసత్యాలే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోవచ్చు, కానీ అంతకంటే 100 రెట్లు 1000 రెట్ల ఎక్కువ పంటను పండించిర్రు రైతన్నలు. ఒక 100 మంది ఒక్కరు నష్టపడితే 100 మంది బాగుపడ్డారండి. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు నీళ్ళు వచ్చినాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. పవన్ గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వలన అడవులు పోయినా కూడా రైతులు భూములు బాగుపడ్డాయి, పంటలు బాగుపడినాయని మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే యాక్చువల్గా ఇవి ప్రభుత్వ భూములు, అభివృద్ధి వద్దా, కొత్త కంపెనీలు రావడం వద్దా, నిరుద్యోగ సమస్య తీర్చడం వద్దా, మీరు ఇవన్నీ అడ్డుకొని రేపొద్దున మళ్ళీ నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారు, నిరుద్యోగులు ఉద్యమం చేయండి అని వీళ్ళే అంటారు కదా అంటున్నారు. నాకు అర్థమైంది మీరు అడిగేది, నాకు అర్థమైంది. లగచర్ల రైతుల భూమి గుంజుకొనే ఫార్మాసిటీ కంపెనీ పెట్టాలా అండి? అల్లుడు కోసం ఫార్మాసిటీ అనేసి చెప్పేసి లగచర్ల రైతులు రంబాడి బిడ్డల భూములు గుంజుకోలేదా? ఇప్పుడు హెచ్సియు భూములతోటే విద్యా అవకాశాలు పెరుగుతాయా? అక్కడ కంపెనీలు వెలుస్తేనే వేరే దగ్గర భూములు ఉన్నాయి కదా. లంగ్స్ లాంటి హెచ్సియు భూములు, అవి అడవి ప్రాంతము, దానిలో వన్యప్రాణులు ఉన్నాయి, అది సంరక్షించండి. హైదరాబాద్ కు ఆక్సిజన్ వస్తుంది, భావితరాలను ఉద్దేశించి ఇది సంరక్షించండి అని చెప్తే కూడా లేనిపోని నిందారోపణలు వేసిర్రు. బీఆర్ఎస్ పార్టీలే ముందటుండి నడిపిస్తున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, అది అని చెప్పారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమైతుందండి ఢిల్లీలో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అసలు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి దొరకకుండా పోతుంది ఢిల్లీలో. అదే విధంగా మన హైదరాబాదు కాకుండా ఉండడానికి మాత్రమే హెచ్సియు భూములకు అడ్డుపడ్డరు. అక్కడ ఒక్క చెట్లున్న దగ్గరనే భూములు ఉన్నాయండి, వేరే దగ్గర లేవా? వేరే దగ్గర ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ కంపెనీలకు దారాదత్తం చేయొచ్చు కదా. ఈ అడవులనే నరికేయాలా? పావని గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏ పని చేసినా కూడా అడ్డు తగలడమే ప్రతిపక్షం చేస్తోంది. మూసి సుందరీకరణ చేద్దామంటేనేమో అప్పుడు వచ్చారు, ఇప్పుడు హెచ్సి భూములు అంటే ఏది ముట్టుకున్నా కూడా వెంటనే వీళ్ళు రెడీ అయిపోతున్నారు కదా. ఇంకా మేము ఎలా ముందడుగు వేయాలి అంటున్నారు వాళ్ళు. ఇగో ముందడుగు వేయడానికి ఏం లేదండి, ఆయన చేసేది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం లేదని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందండి. వీళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం, వీళ్ళ కమిషన్ల కోసం ప్రకృతి పడే మేము అభివృద్ధి చేస్తాను, మాకు అడుగడుగున అడ్డుకుంటాన్రు అనేసి మాటలు చెప్తున్నారు తప్ప ఏం లేదు. ఎక్కడ అడ్డుకుంటలేము. నువ్వు అమెరికాకు పోయి కంపెనీలు పట్టుకొస్తే మేమేమన్నా అడ్డుకున్నామా? రైతులకు రైతు భరోసా ఇస్తే మేమేమన్నా అడ్డుకున్నామా? రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తే మేమేమన్నా అడ్డుకున్నామా? ఆడపిల్లలకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అంటే మేము గిట్ల ఏమన్నా అడ్డుకున్నామా? స్కూటీలు ఇస్తా అంటే మేము గిట్ల ఏమన్నా అడ్డుకున్నామా? ఏది లేదండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. జూమ్లో వచ్చి మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ చెప్పండి సార్, కోటిరెడ్డి గారు ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు మేడం గారు, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఒక కాజు కోసం ఎవరైనా గొంతెత్తాల్సిందే, అది తప్పేమీ కాదు. అలా చేయకపోతేనే మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరు ఏమనాల్సిన పని, ఎందుకంటే దేర్ షుడ్ బి సమ్ వాయిస్ ఇన్ ది సొసైటీ టు డూ సంథింగ్. మేబీ అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట అంటే కనుక మళ్ళీ వెనక మీరు చేయలేదా అన్నటువంటి ఒక మాట వస్తుంది. ఇక్కడ అంటే పొలిటికల్ సిస్టమే మనకు అలా మారిపోయింది. ప్రాబ్లం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు ఇది తప్పు చేస్తున్నారు అంటే గతంలో మీరు చేశారు కదా అంటే వాడు తప్పు చేస్తేనే మిమ్మల్ని కూర్చోబెట్టారనే ఆలోచన ఎవరికి రావడం లేదు. అది మన దురదృష్టం. వాస్తవంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు, మీరు వచ్చి అధికారం చలాయిస్తున్నారు.
కానీ మీరు చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు మేము చేస్తే ఏంటి అంటే అదే తప్పు నువ్వు కొనసాగిస్తాననేది ఒకటి. రెండోది, ఇప్పుడు విద్యార్థులంతా ఉద్యమం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉందా లేదా ఇది సెకండరీ, మనం దాని గురించి పట్టించుకుని అవసరం. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అది దీనికోసం సార్ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారని నాకు తెలియదు. బట్ ఆయన ఒకవేళ అక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తారేమో, కానీ అక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదివిన తర్వాత అక్కడేం ఉండడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి